సర్వేపల్లిలో పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. సర్వేపల్లిలో గ్రావెల్కు అనుమతులుంటే చూపాలంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. అవినీతి పరులు ఎవరో సిబిఐతో విచారణ చేస్తే తేలిపోతుందని, అందుకు సోమిరెడ్డి సిద్ధమని సవాల్ విసిరారు. సిబిఐ ఇద్దరిలో ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే వాళ్లే పోటీ చేయాలన్నారు. ఇక అచ్చెన్నాయుడికి దమ్ముంటే యూరియా కొరతపై బహిరంగ చర్చకు రావాలన్నారు కాకాని. ఆరోపణలకి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే లేఖ రాశా, సిబిఐ విచారణకి నేను సిద్ధము అని. నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమా? ఆ రెండు విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది. నేను నీకే లెటర్ పంపిస్తా, నువ్వు లెటర్ ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సిబిఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి మన మీద ఎవరు సిబిఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతారు. నా మీద ఒకసారి సిబిఐ విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ఛాలెంజ్ విస్తున్నా. ఇద్దరిలో ఎవరు సిబిఐ విచారణలు క్లీన్ చిట్ తెచ్చుకుంటే వాళ్ళే పోటీ చేద్దాం, రెండో వాళ్ళం ఆగిపోతాం. ఈ రోజు ఏదో మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు వేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే, చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే, రేపేదన్నా అడవదప్పి మంత్రి పదవులు ఏదన్నా నా పేరు కూడా పరిశీలనకు వస్తుందో అడుగును పడిపోతున్నాను కదా అనేటువంటి అటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే చేసుకో. కానీ నేను మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోనటువంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఉన్న దగ్గరికి వెళ్దాం. మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో, కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం. దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక, బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో, ఎక్కడ మీ మీద రైతులు విరుచుకుపడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు. మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నా మీద నువ్వు పెట్టినటువంటి కేసు, నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే లేఖ రాశా, సిబిఐ విచారణకి నేను సిద్ధము అని.